అందరికీ నమస్కారం. విషాదం, బొగ్గు గనిలో ప్రమాదం, ముగ్గురు కనుమూత. ఈ విషయాలను తెలుసుకుంది వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ కూడా మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి రీచ్ చేయడం అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, బొగ్గు గనులు అనుమతులు లేకుండా తవ్వకాలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ బొగ్గు గనిలోకి అకస్మాత్తుగా నీళ్లు రావడంతో 18 మంది కార్మికులు చిక్కున్నారు. తిమహాసాన్ జిల్లాకి చెందిన 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న బొగ్గు గనిలో చిక్కున్న వారిలో 3 కార్మికులు కన్నుమూశారు. అక్రమంగా తవ్వకాలు జరిపిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. గనిలో చిక్కుకున్న వారిని రక్షించడానికి విశాఖపట్నం తూర్పు నౌకాదళానికి చెందిన గజ ఎతగాలను అధికారులు తీసుకొచ్చారు. డీమా అసావో జిల్లాలోని మారుమూల పారిశ్రామిక పట్టణమైన ఉమ్రాంగ్సోలో ర్యాట్ హోల్ బొగ్గు గని ఉంది. ఈ గనిలోని నీరు ప్రవేశించడం దాదాపు 18 మంది కార్మికులు చిక్కుపోయారు. 300 అడుగుల లోతైన ఈ అక్రమ క్వారీలో దాదాపు 100 అడుగుల మేర నీరు చేరిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. పోలీసు రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని 2 మోటార్ పంపుల ద్వారా నీటిని బయటికి పంపుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చాలా బాధాకరంలో ఉన్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులు కూడా సూచన చేసినట్టు తెలుస్తుంది. చూసారు ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట పని నాలో పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.